హాయ్ అండి. హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు నేనైతే బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ చేయడం చూపిస్తున్నానండి. దాని మేకింగ్ ప్రాసెస్ అయితే ఫస్ట్ అయితే నేను షుగర్ పెట్టుకున్నాను ప్యాన్ పెట్టి. అదైతే చూడండి, అది ఇలా అయితే కరిగింది కదా. మొత్తం వాటర్ వేయకుండా ఓన్లీ షుగర్ ఒకటే పెట్టుకున్నానండి. అది కరిగిన తర్వాత ఇప్పుడు జీడిపప్పులు చిన్నగా పీస్ చేసుకున్నానండి. జీడిపప్పు చిన్నగా పీస్ చేసుకుని ఇవి వేసుకుంటున్నాను ఇందులో. ఇది కరిగింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఒక ప్లేట్ తీసుకున్నానండి, దానికి నెయ్యి అయితే అప్లై చేసుకున్నాను. ఇప్పుడైతే ఇది షుగర్ సిరప్ కరిగింది కదండి, అదైతే ప్లేట్లో వేసుకుని ఆరబెట్టుకుందాం. చూడండి, ఇలా అయితే ప్లేట్లో అయితే వేసుకుని ఆరబెట్టుకోవాలండి. ఇది బాగా ఆరాలి. ఇదైతే బటర్ స్కాచ్కి రెడీ అయ్యిందండి. ఇది బాగా ఆరాలండి, డ్రై అవ్వాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడైతే సెకండ్ ప్రాసెస్లోకి వెళ్దామండి. ఇదైతే మిల్క్ పౌడర్, నేనైతే 3 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఇవైతే సెర్లాక్కి వచ్చాయి కదండి, ఆ స్పూన్స్ ఇవి. నేను అది ఎక్కువ మెజర్మెంట్స్ కానీ వాడతానండి. చూడండి, 3 టేబుల్ స్పూన్స్ ఇవి మిల్క్ పౌడర్. దీనికి 1 కప్ వాటర్ అండి వేసుకుని బాగా కలిసేలా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడైతే బాగా మిక్స్ చేసుకున్నాం కదండి, స్టవ్ ఆన్ చేశాను. ఇది కొంచెం దగ్గరకు అయ్యే వరకు ఈలో మిగిలిన ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసుకుందామండి. చూడండి, ఇవే ఇంగ్రీడియంట్స్. షుగర్ అండి, మనకు కావాల్సినంత స్వీట్నెస్ కోసం. అంటే నేను ఆల్రెడీ షుగర్ని క్యారమిల్ చేయడానికి అయితే రెడీ పెట్టుకున్నాను కదండి బటర్ స్కాచ్కి. అండ్ ఇది నేను కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను షుగర్ అయితే. మీరు చూసుకొని తీసుకోవచ్చండి, మీకు ఎంత కావాలంటే ఎంత. అండ్ ఇదైతే కొంచెం కార్న్ఫ్లోర్ అండి, 1 టీ స్పూన్ అండి, అంతే. టేబుల్ స్పూన్ కూడా కాదు, టీ స్పూన్ అంతే అండి. ఇదైతే మీగడ అండి, పాల మీద మీగడ కూడా కావాలండి, థిక్నెస్ కోసం, క్రీమీ ఫ్లేవర్ కోసం. అండ్ ఇది వచ్చేసి కునాఫా సేమియా, చిన్న సేమియాలు ఉంటాయి కదండి, చూడండి చిన్నవి అవండి. అవి కూడా ఒక 3 టేబుల్ స్పూన్స్ ఉంటాయండి. ఇంతే అండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. అయితే చాలా సింపుల్ అండి. పిల్లలకి సమ్మర్లో అయితే బయట ఫుడ్ అయితే బయట ఐస్ క్రీమ్స్ అది ఇది అంటారు కదండి, ఐస్ క్రీమ్స్ అని చెప్తున్నారు, అంతేగాని అందులో ఏమేమి వేస్తున్నారో తెలియదు కదా. సో అందుకని నేనైతే ఇంట్లో ప్రిఫర్ చేయడానికే ఇష్టపడతానండి ఆల్మోస్ట్. ఇంకా సమ్మర్ వచ్చింది, మనం ఇంట్లో హెల్తీగా చేసుకోవడం బెటర్ కదండి. మీరు కూడా వీలైనంత వరకు పిల్లలకైతే ఇంట్లో చేసి పెట్టడానికే ట్రై చేయండి. పాలైతే కాగుతున్నాయండి, మిల్క్ పౌడర్ వేసిన మిల్క్. ఇదైతే కొంచెం బాయిల్ అవ్వాలండి. బాయిల్ పాయింట్కి వచ్చాక అప్పుడు కార్న్ఫ్లవర్ వేసుకుందామండి. చూడండి, ఇలా అయితే బాయిల్ అవుతున్నాయి కదా, ఆల్మోస్ట్ ఈ పాలు రెడీ అయిపోయాయండి, మిల్క్. ఇప్పుడు ఈ టైంలో మనం కార్న్ఫ్లోర్ వాటర్ వేసుకుని మిక్స్ చేసుకున్నామండి, ఎక్కడా ఉండలు లేకుండా. ఆ కార్న్ వాటర్ అయితే వేసుకుందాం, కార్న్ మిల్క్ అయితే వేసేసుకుందాం కార్న్ఫ్లోర్ది. బాగా దగ్గరికి ఇప్పుడు కలుపుకుంటూ ఉండాలండి సిమ్లో పెట్టుకుని, లేకపోతే ఉండలు కట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఇది వేస్తే ఇప్పుడు థిక్గా కూడా వస్తుందండి. ఇప్పుడు ఈ టైంలో మనం షుగర్ కూడా వేసేసుకుందామండి, మనం ఎంత కావాలంటే అంత, మన టేస్ట్కి తగ్గట్టు. ఈ టైంలో మీరు కావాలంటే వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే బటర్ స్కాచ్ చేస్తున్నాను కాబట్టి నేను వేయట్లేదండి. మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ వేసుకోవచ్చు. షుగర్ కరిగి ఇది కొంచెం థిక్గా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంకా కొంచెం లిక్విడ్గా ఉంది కదా,
ఇప్పుడు లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ సిమ్ని కొంచెం మనం కలుపుకుంటూ ఉండాలండి. చూడండి ఇంతవరకు థిక్గా అయింది కదా. ఇలా కలపకపోతే అడుగునంటే ఛాన్సెస్ కూడా ఉంటాయండి. కార్న్ ఫ్లోర్ వేసినందుకు అండ్ మిల్క్ పౌడర్ కూడా అంతే కదండి, లమ్స్ అయితే ఫామ్ అయిపోతాయి మళ్ళీ. సో ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఈ కన్సిస్టెన్సీలో వచ్చినప్పుడు ఇందాక నేను పాల మీగడ అయితే చెప్పాను కదండి, అది వేసుకుందాము. చూడండి పాల మీగడ, ఫ్రెష్ పాల మీగడ అండి. మీకు మార్కెట్లో మీ ఫ్రెష్ క్రీమ్ కూడా దొరుకుతుంది కదండి, అవైలబుల్గా ఉంటుంది కదా. ఇలా పాల మీద మీగడైతే లేకపోతే మీరు ఏదైనా వేసుకోవచ్చండి. అంటే అది స్వీట్నెస్ రెండు రకాలు దొరుకుతాయి కదా, మీకు ఏది కావాలంటే అది వేసుకోవచ్చండి, అందులో ప్రాబ్లం అయితే లేదు. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది చల్లారాలండి. దీన్ని మిక్సీ చేసుకుందాం తర్వాత. ఇప్పుడు మనం ఈ టైంలో కావాలంటే టేస్ట్ కూడా చూసుకోవచ్చండి. స్వీట్ సరిపోలేదు అని అంటే ఇంకా కావాలంటే షుగర్ యాడ్ చేసుకోవచ్చండి. ఈ థిక్నెస్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. మీకు కనిపిస్తుందని అనుకుంటున్నానండి. నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఇది చల్లారిన తర్వాత చూద్దామండి. అయితే చల్లారిందండి. ఇప్పుడైతే దీనైతే మిక్సీ వేసుకుందాం. ఇప్పుడైతే ఈ మిక్సీ జార్లో ఇందాక నేనైతే కీర్లు అని చెప్పాను కదండి, కీర్ సేమియాలు అవైతే హాఫ్ వేసుకుందాం. ఇదైతే మిక్సీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చూడండి ఇదైతే ఇలా క్రీమీ టెక్స్చర్లో వచ్చింది కదా. అప్పుడు దీన్ని అయితే ఒక బాక్స్లో అయితే వేసుకుందాం. ఇప్పుడు ఈ సేమియాలు ఇంకొంచెం పెట్టుకున్నాను కదండి పక్కన, అవి కూడా పైన వేసుకుందాం. ఇవైతే గీలో ఫ్రై చేశానండి. నేను మళ్ళీ గీలో ఫ్రై చేసుకుని పెట్టుకున్నాను, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఈ బటర్ స్కాచ్ని అయితే తీసుకుందామండి. ఇలా అయితే వస్తాయండి. చూడండి ఎంత ట్రాన్స్పరెంట్గా భలే ఉన్నాయి. ఇలా మొత్తం తీసుకుని వీటిని అయితే క్రష్ చేసుకుందామండి. దంచుకొని చూపిస్తాను మీకు. చూడండి ఇలా అయితే బటర్ స్కాచ్ అయితే క్రష్ చేసుకున్నాను. మరీ పౌడర్లా అయితే పిల్లలకి పలుకుగా తగలదు కదండి, టేస్ట్ రాదు. సో అందుకని నేనైతే ఇలా పలుకుగా క్రష్ చేసుకున్నాను. జీడిపప్పు తగిలేలాగా అండ్ క్యారమెల్ కూడా తగిలేలాగా అండి. ఇదైతే ఇప్పుడు ఐస్ క్రీమ్లో వేసుకుందాం. అంతే అండి, సింపుల్గా హెల్దీగా టేస్టీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి ఐస్ క్రీమ్. ఇలా బటర్ స్కాచ్ రెడీ చేసి ఫ్రిడ్జ్లో కూడా బాక్స్లో పెట్టుకుని స్టోర్ చేసుకోవచ్చండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని యూజ్ చేసుకోవచ్చండి. ఇదొక చిన్న టిప్ అండి, అంతే అండి. రేపు ఐస్ క్రీమ్ పర్ఫెక్ట్గా తయారైన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇది ఐస్ క్రీమ్ రేపు అయిన తర్వాత మీకు చూపిస్తానండి వీడియో మళ్ళీ. ఓకే అండి, బాయ్ అండి. చూడండి ఫైనల్లీ అయితే ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిందండి. ఇప్పుడైతే బౌల్లో వేసుకుందాం బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్. చూడండి ఫైనల్లీ ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిందండి. చూద్దాం, ఇప్పుడైతే టేస్ట్ చూసి చెప్తాడండి మా అబ్బాయి. సూపర్. ఎలా ఉంది సాయి? బాగుంది. హర్ష
ఇదిగో నీకు టేస్ట్ బాగుందా? బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ సూపరా? మాట్లాడడానికి రావట్లేదా? చల్లగా ఉంది.